అంటే జస్ట్ వచ్చింది అలా ఛాన్సెస్ వచ్చాయి, మళ్ళీ వెంటనే కామ్ అయిపోతారు, ఇంకా మళ్ళీ ఏమి ఉండదు ఫ్యూచర్. ఇంకా ఏదో పని చూసుకుని బతుకు, దానికోసమే ఎదురు చూడకు. ఇక నువ్వు ఇదివరకు ఏ పని చేసావో నువ్వు అదే పని చేసు బతుకు. నువ్వు అలాగే చెయ్యాలా, అదే పాడాలా, దానికోసం ఎందుకు నువ్వు అంత తప్పించుకుపోవడము అంటూ ఉంటారు. నేను అయితే మాత్రం పనికి వెళ్ళనని నేను అన్నమ్మా. ఏ పని ఉంటే ఆ పని నేను చేసుకుని బతుకుతాను, ఎందుకు పని నుంచి వచ్చిందాన్ని కాబట్టి. కాకపోతే మరి అంత పని చేసుకునేలాగా నన్ను తేలేదు. అప్పుడైతే మరి రంగులు పోయి మంచి మంచి చీరలు కట్టుకుని, అంటే ఆ చీరలో పనికి వెళ్ళే వాళ్ళు కూడా కడతారమ్మా. వాళ్ళ కష్టార్జితం మీద వాళ్ళు కూడా మంచి చీరే కొనుక్కుంటారు, కనుక్కోరని అనను. నేను కూడా కష్టపడినా, నేను ఏదో మరి అంత దీనస్థితిలోంచి రాలేదు. నేను కష్టపడుకుని తినేదాన్ని. నేను కూడా బాగా మంచిగా అప్పట్లో కూడా నాకున్న స్థాయిలో నేను ఒక చిన్న కొంప కట్టుకున్నాను, నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నాను, అంతా బాగానే ఉంది. దేవుడి అదృష్టాన్ని ఇచ్చాడు మధ్యలో. అది మరి ఇచ్చినప్పుడు సినిమా ఇంతేనా, ఇలాగే చేస్తారంటే సినిమా వాళ్ళు అందరిని అనకూడదు. సార్ తీసుకొచ్చినందుకు కనీసం ఒక్క పాట ఇచ్చి ఎవరో ఒకళ్ళు ఈయన ఇంత మంచి పేరు తెచ్చినందుకు. మీరు ట్రై చేశారా ఎవరైనా అడగడం? అంటే మ్యూజిక్ డైరెక్టర్ సారే నా తరపు నుంచి, కోటి సారే నా తరపు నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారిని దుబాయ్లో ఉంటుండగా ఆయన్ని, నేను ఉంటుండగానే ఫోన్ చేసి అడిగారు. మీరు దుబాయ్ వెళ్ళినప్పుడు దగ్గర ఉంటండి కానీ బేబీకి సాయం చేయండి, ఒక చిన్న పాట, ఒక పాట ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. నేను ఇప్పుడు తిరస్థాయిగా నేను ఈ సినిమా రంగంలో ఉండిపోవదామని అనుకుంటలేదు. అయితే వచ్చినందుకన్నా కనీసం ఆ పేరు నాకు చచ్చేటప్పటికి పలానా పాట పాడింది బేబీ పలానా అని అనిపించుకొని కోరిక అంతే. ప్రైవేట్ ఆల్బమ్స్ కాకుండా మూవీస్లో పాడాలనేది మీ కోరిక? అవును. అని వారే కదా అన్నారు, మరి మనకు ఆ వారే కదా చెప్పారు. మంచిగా ఉంది గొంతు అంటే, సినిమా స్థాయిలో ఉన్నంతగా మెచ్చుకున్నారు. కాదు అనుకున్నా నాకు బాధ లేదు అంతే. సో అని అలానే ప్రైవేట్ ఆల్బమ్ అని నేను తీసేయనమ్మా. ఆ అవకాశం వచ్చినా నాకు అది పాడతాను, ప్రైవేట్ ఆల్బమ్ అయినా పాడతాను.